వాళ్ళందరికీ కూడా, తండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సహజంగా మన కుటుంబాల్లో, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లను ఏ రీతిగా పెంచాలి అనేటువంటి విషయం. చాలా విషయాల్లో మనం ముందుకు వెళతాం, కానీ ఈ ఒక్క విషయంలో ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో వారు ఎలాగున ఉండాలి అనేటువంటి విషయంలో చాలామంది తల్లిదండ్రులు అంత శ్రద్ధ తీసుకోవడం లేదేమో అనేటువంటిది ఒక వర్తమానంలోని వాస్తవం అని ఒక కాపరిగా నేను గుర్తెరుగుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలంలో చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో మనవి చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. చాలా క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తును విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారు బయలుదేరిన తర్వాత ఒక స్థలానికి వచ్చారు. అక్కడ దేవుడు వారితో సెలవిచ్చిన మాటకు అవిధేయులైన కారణం చేత 38 సంవత్సరాలు వారు అరణ్యములోనే తిరగవలసి వచ్చింది. 40 రోజుల్లో వారు ఐగుప్తు నుంచి కానాను చేరవచ్చు. కానీ వారు కానాను చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అవిధేయత, డిజొబీడియన్స్, అన్ఫెయిత్ఫుల్నెస్. నిర్గమకాండం మీరు చూస్తే 2వ అధ్యాయములో 14, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 14వ వచనం కనుక మీరు చూస్తే ఈ మాట వ్రాయబడుతున్నది. 2వ అధ్యాయము 14వ వచనంలో మోషే ఈ మాట మన కొరకై మనవి చేస్తాడు. మనము కాదేషు బర్నేల నుండి బయలుదేరి జెరహు ఎరుతాను వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన మనుషుల తరం వారందరూ సేవలో నుండి నశించు వరకు వారిని విడిచిన కాలము 38 సంవత్సరాలు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా 38 సంవత్సరాలు. కాదేశు బర్నేయ వరకు వచ్చేటప్పటికి కొంచెం సమయం పట్టి 40 సంవత్సరాలు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. వ్రాయబడిన మాట మనం చూస్తే మొదటి తరం వారు గతించిపోయారు. ఆ తరం వారు ఉన్నప్పుడే 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చాడు. మోషే ఆ 10 ఆజ్ఞలు ఆ తరం వారికి తెలియచేశారు. వారందరూ అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడున్నటువంటి తరం వారు కానాన్లో అడుగుపెట్టారు. కానాన్లో అడుగుపెట్టినటువంటి వచ్చింది. అలాగే వివరించే విషయంలో ముఖ్యంగా తండ్రులుగా ఉన్న వారికి ఆ రోజుల్లో స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతవరకే కనుక, లేకపోతే తల్లిదండ్రుల మాట ఉపయోగించేవాడేమో. తండ్రులకు మాత్రమే హెచ్చరిక చేస్తూ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. 6, 7, 8 వచనాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీవు ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి సెలవిస్తున్నటువంటి ఈ మాటలు. తల్లిదండ్రులుగా ఉండేటువంటి వారు తమ పిల్లలను దేవుని యొక్క కృపలో పెంచవలసి వస్తే మొట్టమొదటిగా తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఒక సూచన ఏంటంటే, పిల్లను పెంచే విషయంలో తల్లి తండ్రి వేరు కాదు. అర్థమయ్యే రీతిగా చెప్పాల్సి వస్తే, తండ్రి కొంచెం కఠినంగా ప్రవర్తిస్తే తల్లి దగ్గరగా చేరదీస్తుంది. తల్లి కొంచెం కఠినంగా ప్రవర్తిస్తే తండ్రి దగ్గర తీస్తాడు.
అలాగ తీసినందువల్ల పిల్లలకు ఏర్పడే అభిప్రాయం ఏంటంటే, మా అమ్మ ఏదంటే పోయి మా నాయన చెప్పొచ్చు, మా నాయన ఏదనంటే మా అమ్మకు పార్షియల్గా బిహేవ్ చేస్తారు. తల్లి తండ్రి మాట ఒకటే ఉండాలి. అలా ఉన్నప్పుడే పిల్లలను క్రమశిక్షలో పెంచగలుగుతారు. తల్లి రెండు మాట్లాడగానే తండ్రి మీ అమ్మ అంతలేరా నాకు తెలుసు మొదటి నుంచి అనేటువంటి తండ్రులు, నాయన తినకుండా మీ నాయన సార్ నీకు తెలీదా ఎందుకు ఆయన జోలికి పోతావు అనేటువంటి తల్లులు మీ పిల్లలే పెంచలేరు. మీ ఇద్దరి మాట ఒకటై ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఇది సాధ్యమనే మాట నేను మనవి చేస్తాను. చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ సమయ భావాన్ని బట్టి నేను ఒక 5 సూచనలు మాత్రము నేను మీకు తెలియచేస్తాను. దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి, గ్రహించాలని నేను మీకు మనవి చేస్తాను. పేరెంట్స్ షుడ్ డిసైపుల్ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ షుడ్ డిసైపుల్ దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు తమ పిల్లను శిష్యుల వలె పెంచాలి. శిష్యుల వలె పెంచాలి. భారతదేశంలో గురు శిష్యులు అనేటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం గమనిస్తే, గురువు గారు ఏది చెప్తే శిష్యులు దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తారు. గురువు గారు శాసించిందే శాసనం. గురువు గారు ఏ కార్యం చేస్తే శిష్యులు కూడా ఆ కార్యము చేయటం వాడుక. గురువు గారు ఏదైనా కానీ ఒక 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 కార్యక్రమం చేయడానికి వారికి సూచన ఇస్తే దాన్ని చేసేంతవరకు వారు నిద్రపోరు. ఇది పద్ధతి, గురు శిష్యుల సంబంధం. ఒకవేళ గురువు గారికి నిజంగా విధేయులై ఉంటారో ఉండరో అనేటువంటి దాన్ని పరిశీలించడానికి తర్బియతంత అయిపోయిన తర్వాత శిష్యులు వెళ్ళిపోవాల్సి వస్తే, శిష్యుడు ఏ విషయంలో బహుగా ఆరితేరి ఉన్నాడో అనగా చదువులో కొంతమంది, ఆర్చరీలో కొంతమంది, సింగింగ్లో కొంతమంది, ఇంకా కొన్ని తలాంతులు కలిగి ఉన్నటువంటి వారు గురువు వాటిని చూస్తాడు. చూసి ఒకవేళ దేవుని తనకంటే అధికులవుతారేమన్న ఉద్దేశం కాదు, కానీ తాను ఏ తలాంతునైతే పొందాడో ఆ తలాంతు విషయంలో తన యొద్ద తగ్గి ఉంటాడో లేదని గురువు గారికి దక్షిణ ఇవ్వమని అడుగుతాడు. వెళ్ళబోయే ముందు నాకు దక్షిణగా ఏమిస్తావురా బాబు అని అడుగుతాడు. గురువుగారు మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తానంటాడు. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను. నువ్వు బాగా పాడగలవు కదా, నీ గొంతు నాకు కావాలని అడుగుతాడు అనుకోండి. ఏదన్నా అడగండి సార్, అదొక్కటి తప్ప. అంతేనా? మీరు ఏదన్నా అడగండి ఇస్తా సార్, అదొకటి. నాకు ఉన్నది అది సార్, మీ దగ్గర నేర్చుకున్నంత కాలంలో నేను నేర్చుకుంది అది కాస్త నీకు ఇస్తే. కానీ ఆ రోజుల్లో గురు శిష్యుల సంబంధం అలాగ ఉండేది కాదు. ఏది ఇవ్వమంటే అది ఇచ్చేసేటువంటి వారు. నేను అంతగా వివరంగా చెప్పట్లేదు, కానీ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల్ని పెంచవలసి వస్తే వారి బాధ్యతలు ప్రక్క వారి మీద తోసేయద్దు. తండ్రి తల్లి మీద, తల్లి తండ్రి మీద తోసివేయవద్దు. ఇద్దరు సమానంగా బాధ్యతలు పంచుకోవాలి. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, సమయం ఎక్కువ కాకుండా. 2వ రాజుల గ్రంథంలో సునేమి రాణి గురించి మనం చదువుతాం 4వ అధ్యాయంలో. ఆమె దైవజనుని చూసింది, ఆయన కొరకై ఒక మేడగది కట్టించింది, అందులో అన్ని ఎక్విప్ చేసింది, అన్నిటిని కూడా ఉంచింది. ఆమె ఫుల్లీ ఫర్నిష్డ్, మంచము, దీపము, బల్ల, దీపస్తంభము అన్నీ ఏర్పాటు చేసింది. ఆయన వచ్చినప్పుడల్లా పోయేటప్పుడల్లా ఆ గదిలో వచ్చి ఆయన ఉండవచ్చు అని చెప్పని. తత్పర్యవసానంగా దైవజనుడు ఆమెకున్న లోటు తీర్చాడు. ఆమెకు సంతానం లేదు కనుక సంతానాన్ని ఇచ్చాడు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు వాడు చిన్న పిల్లవాడు ఉన్నంతసేపు తల్లి పెంచుకుంటానే వచ్చింది. తండ్రి వాడి జోలికి పోలా. వాడు ఏమి తిన్నాడు, వాడు ఏమి తాగాడు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఏం పట్టించుకోలే. వాడు కొంచెం పెద్దవాడి నడవటం మొదలుపెట్టంగానే వాడికి తలపాగా కట్టి పొలానికి పోదాం రారా అని తీసుకొని పోయాడు. ఎందుకు? నా తర్వాత ఈ పొలం అంతా వాడే చూసుకోవాలి కాబట్టి. వాడు పొలంకి వెళ్ళాడు, అలవాటు లేని ప్రయాణము చాలదు. ఆ రోజుల్లో సైకిల్ లేవు కదా, ఆటోలు, మోటార్ సైకిల్, నడిచిపోవాల్సిందే. ఆ గట్ల మీద వెళ్ళినందువల్ల ఎండ వల్ల వాడికి కొంచెం తలనొప్పి కలిగింది. వాడు
పొలంలో కూర్చొని అయ్యో నా తల పోయినే ఏడవ మొదలుపెట్టాడంట. ఏం చేయాలి తండ్రి? ఒడ్డుకొచ్చి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని తుండువా భుజాన్ని వేసుకొని లేదా వాడి తల మీద వేసి, ఏమైందిరా నాయన నీకేమైనా సన్స్ట్రోక్ అయిందా అంటే, సన్స్ట్రోక్ అనే మాట కాదు కానీ ఎండ దెబ్బ తగిలిందా, దాహం ఏమైనా అవుతుందా, ఏం కష్టం అవుతుందో, తలలో ఎక్కడ నొప్పి ఎండి చెయ్యి ఏమి లే, ఒరాయ్ పనివాడిని మీరు ఒరాయ్ వాడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర అప్పగిస్తారు అన్నాడు. ఎంతమంది తండ్రులు పిల్లను ఎత్తుకొని ఏడుస్తున్న ఏడవనంతసేపు మా తల్లి మా కన్న నా కొడుకు నా నాన్న వాడంటే ఏడవగానే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా చేయకూడదు సుమా. ఇద్దరు కలిసి బాధ్యత పంచుకోవాలి. పొలం నుంచి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ వాడిని తీసుకుంది, కొనిస్తాను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది, వాడు కూర్చోబెట్టుకున్న కాసేపటికే చనిపోయాడు. నేనంటాను ఒకవేళ అలా జరిగి ఉండొచ్చు ఉండకపోవచ్చు, తండ్రి కనుక ఒకవేళ దగ్గర తీసుకొని వాడిని ఒకవేళ కొంచెం లాలించి అడిగి ఉండి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ లాగా చేసింటే వాడు బతికి ఉండేవాడేమో. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి త్వరగా గాడిద గంత కట్టాయే నేను సేవకుడి దగ్గరికి పోవాలని చెప్పండి. ఇలా అమావాస్య కాదే, ఇలా ప్రతి ఆదివారం కాదే, ఇవాళ స్పెషల్ డే కాదు కదా, ఏడకపోతున్నావు నువ్వు అని అడుగుతున్నాడు ఆమెను. ఆమెన్నమాట నేను వెళ్ళుట మంచిది. దైవ సేవకుడిని తీసుకొని వచ్చింది. కొద్దిసేపట్లో కుమారుడు బ్రతికాడు. నేను ఎందుకు ఈ మాట మనసు చేస్తున్నా అంటే, తల్లి తండ్రి కలిసి చేయవలసిన పనులు వారు బ్రతకరు. ఒకవేళ మీరు కలిసి చేయగలిగితే, ఇక్కడ బ్రతకటము అంటే కేవలం చావడం బ్రతకడం కాదు, వారి జీవిత పరిస్థితులు చచ్చినట్లుగానే ఉంటాయి. కొంతమంది కుటుంబాల్లో వాళ్ళ జీవిత పరిస్థితి బతుకుతున్నామన్న మాటే కానీ దాదాపుగా చచ్చినట్టే ఇంట్లో పరిస్థితులు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం పిల్లల్ని పెంచే విషయంలో. అది చాలా జాగ్రత్తగా ప్రతి తల్లి ప్రతి తండ్రి, ఆ మాటకు వస్తే నేను ఈ మాట చెప్తాను, ప్రతి ఆదివారము తండ్రి తల్లి కలిసి పిల్లలతో గుడికి రావడం చాలా ఆశీర్వాదకరం. నేను ముందు వెళ్తున్నా, నువ్వు నిదానంగా రా. ఈ మధ్య ఆటో పడేదో కొంచెం ఆటోలు ఎవరు పడితే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. వెనకటి రోజులు అట్ట కాదు, ఎవరు పడితే వాళ్ళు ఆటో బుక్ చేసుకోవచ్చు, గుడికి వచ్చేయచ్చు కదా. వెనకటి రోజులు అట్ట కాదు, ఖచ్చితంగా కలిసి రావాల్సి వచ్చేది. దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ పిల్లలతో, ఒకవేళ సండే స్కూల్ పిల్లలు ఉంటే వారి సంగతి వేరే, కానీ పెద్దవారైతే మీరు అందరూ కలిసి ప్రేమగా గుడికి రండి. వేరువేరుగా రావద్దు. మీరు మీ పిల్లలతో కుటుంబంగా కలిసి రండి దేవుని మందిరానికి. అది మీ కుటుంబానికి దీవెనకరం, ఆశీర్వాదకరం. రెండవది, వెనక వస్తున్న మీ పిల్లలకు మీరు నేర్పించేటువంటి చక్కని మార్గదర్శిగా ఉంటారు మీరు. ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు గమనించాలి. మీరు ముందుగా వారి శిష్యులు కావాలంటే మనం మన దగ్గర నుంచి నేర్చుకోగలిగిన విషయాలు వారికి నేర్పించవలసిన దాని విషయాన్ని మనం చేస్తాను. రెండవదిగా, మొట్టమొదటిగా పేరెంట్స్ షుడ్ డిసైపుల్ దేర్ చిల్డ్రన్. రెండవది, పేరెంట్స్ షుడ్ డిసిప్లిన్ దేర్ చిల్డ్రన్. వారిని క్రమశిక్షలో నడిపించాలి. క్రమశిక్ష అనేటువంటి మాట ఒకవేళ మనం చూడవలసి వస్తే, ఇట్స్ ఎ వర్డ్ దట్ రిలేటెడ్ టు డిసైపుల్ విచ్ మీన్స్ లెర్నర్, అనగా నేర్చుకోవడం అనేటువంటి మాట. డిసిప్లిన్ అనే మాట నేర్చుకోవడం దాంట్లో ఉంటుంది. ఈ బిగ్ ప్రాబ్లం టుడే ఇస్ పేరెంటల్ డిసిప్లిన్ టు చిల్డ్రన్. చాలాసార్లు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారికి డిసిప్లిన్ లేకుండా పిల్లలు డిసిప్లిన్గా ఉండాలని చెప్పి ఆశపడతారు. వారికి డిసిప్లిన్ ఉండదు కానీ పిల్లలు డిసిప్లిన్గా ఉండాలని ఆశపడతారు. వారు బైబిల్ చదవరు. రేయ్ బైబిల్ చదివావా అయ్యాలా? వాడు కనుక గట్టిగా మాట్లాడి మా తండ్రి అంటే నాకు భయం లేదనుకొని, డాడీ నువ్వు చదివావా అన్నాడు అనుకోండి, మన సమాధానం ఏంటి? రేయ్ ప్రార్థన చేసుకున్నావా, నువ్వు చేసావా అన్నాడు అనుకోండి, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? మన సమాధానం ఏంటి? డిసిప్లిన్ చేయడం అనే మాట నేను మీకు మనవి చేస్తాను. నేను చాలా విషయాలు సిద్ధపడ్డా కానీ త్వరగా వెళ్తున్నా. మూడవది, దిస్ షుడ్ బి ఏ పార్ట్నర్షిప్. తల్లిదండ్రులు ఇంటి దగ్గర చేయవలసినంత పని చేస్తారండి. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆదివారం వచ్చిందంటే సోమవారం నుంచి శనివారం దాకా బడిలో టీచర్స్ మొహాన పడేస్తారు. ఒక 1000-2000 పడేసి ఫీజు వాళ్ళతో మీరు జావండి, నేర్పిస్తారో ఏమవుతారో మాకు తెలీదు. ఆదివారం రాగానే
ఒక ఆట అన్నానో ఒక రూపాయో 10 రూపాయలు చేతిలో పెట్టి గుళ్ళో జామంటారు అంటారు. ఇక టీచర్స్ పని, ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ పని. వీళ్ళు ఏమన్నా చేపల పీతలు, వీళ్ళు చేపలు స్ట్రైట్గా పోతాయి, పీతలు ఇటు పిలిస్తే అటు, అటు పిలిచి ఇటు పోతూ ఉంటారు. ఒక రాగానే పిల్లలు దొరకరు, చాలా కష్టమైన సంగతి. పిల్లరా, నేను ఈ పార్ట్నర్షిప్ అనేటువంటి విషయం కాడ ఒక విషయం నేను కాపరిగా, సంఘ కాపరిగా భారంతో బాధ్యతతో ఖండితంగా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. హౌ మెనీ ఆఫ్ ద సండే స్కూల్ టీచర్స్, దే ఆర్ either 17 or 20, 21, doesn't matter. How many of the Sunday school teachers are on time to Sunday school? 7:30 అనగానే పిల్లల కంటే ముందు 7:30కి ఆలయంలో సండే స్కూల్ పిల్లల కొరకు వేచి ఉండేటువంటి టీచర్స్ ఎంతమంది?